హాయ్ హలో నమస్తే, ఢిల్లీ కార్స్ తెలంగాణ. టాటా సఫారీ 2014 మోడల్ ఏప్రిల్ బండి అండి. 10 ఏళ్ళు అయిపోయింది. మీకు ఎన్ఓసి ఇన్వాయిస్ ఇస్తాం, ఆర్సీ కార్డు ఇస్తాం. మీకు అక్కడ తక్కువ అవుతుంది, ఎందుకంటే మనకు 2014 మే అంటే 10 ఇయర్స్ అయిపోయింది కాబట్టి ట్యాక్స్ అనేది మీకు కొంత తక్కువ వస్తుంది. విఐపి వెహికల్ చాలా బాగుంది. కార్ అయితే మీరు డీలర్ దగ్గర ఉంది, వచ్చి చూసుకొనే తీసుకెళ్ళాలి. వారం రోజులైనా నేను ఆపుతా. ఇంజన్ సాలిడ్ ఉందండి. బయట డిస్టర్బెన్స్ వస్తుందని ఫాస్ట్గా మాట్లాడినా. బండి అయితే సాలిడ్ ఉంది, డ్రైవింగ్ మంచిగా అనిపించింది నాకు. హలో భయ్యా బోలియే. టీకే ఓకే. అయితే బండి సాలిడ్ ఉందండి, ఇప్పటికిప్పుడు ఎటువంటి వర్క్ లేదు. ఆర్మ్రెస్ట్, సెంట్రల్ ఏసీ చాలా క్వాలిటీ ఉంది. ఈఎక్స్ ఎయిర్ బ్యాగ్స్ అయితే లేవు. మనకు తెలంగాణ ఆంధ్ర ట్యాక్స్ అనేది 10 ఇయర్స్ అయిపోయినాక స్లాబ్ ప్రకారం వస్తుంది, తక్కువ ట్యాక్స్ వస్తుందండి. చూడండి, బ్లాక్ ఫిలిమేషన్ ఉంది బండి, చూడొచ్చు. భయ్యా బోలియే. ఠీకే. బండి ఒరిజినల్ ఉందండి, కొంత స్క్రాచెస్ ఉన్నాయి. స్టెప్పిన్ టైర్ కూడా చూసుకోండి. టైర్లు అన్ని బటన్ అయితే 90% ఉంది. మీరు ఢిల్లీకి వచ్చి చూసి తీసుకోండి, ఎందుకంటే ఇది కొంత డీలర్ అయితే బెస్ట్. కస్టమర్ కంటే డీలర్కి అయితే పూర్తి అవగాహన ఉంటుంది. కేవలం 2 లక్షల చిల్లర, 2 లక్షల లోపే ఇస్తాడు. 2 లక్షల లోపే ఇస్తాడు. దీనికి ఏమైనా పనుంటే చేసుకోవాలి మీరు. కస్టమర్ అయితే కష్టం, అనుమానాలు పడతారు. ఎవరు తెలంగాణ ఆంధ్ర ఏ డీలర్నా మేము ఇస్తాం దీన్ని. అండర్ బాడీ చూసుకొని డీజిల్ ట్యాంక్ ఇట్లా ఎక్కడేం లేదు. షోరూమ్ స్టిక్కర్స్ కూడా ఉన్నాయి. మొత్తం టెస్ట్ డ్రైవ్ చేసిన నేను. 2 లక్షల లోపు ఇస్తాం డీలర్కు. 180 కూడా సెట్ చేస్తాం. ఎన్ఓస్ అందులోనే, కమిషన్ అనే అన్ని అందులోనే. ఇంజన్ కూడా సాలిడ్ ఉంది. పవర్ విండో, పవర్ స్టీరింగ్ అన్నీ ఉన్నాయి. బండి అంటే బండి. టోటల్ రూఫ్ కార్ నుంచి చాలా క్వాలిటీ ఉంది. ఇంజన్ కూడా మనకు చాలా బాగుంది. మీకు ఒక 2 మినిట్స్ ఇంజన్ కూడా ఓపెన్ చేసి చూపిస్తా. ఇవి కూడా మంచి క్వాలిటీ ఉన్నాయి. వాటర్ వాష్ అయితే అవసరం బండికి. ఇది ఒక డీలర్ దగ్గర ఉంది. డీలర్ అడ్రస్ మేము ఇస్తాం. ఇక పెద్ద బిల్డింగ్ కాడ పక్కనే ఇందిరాపురంలో. బతకష్నోలో చెప్తున్నా, ఇది లేచిపోతాం దానికి. అదే నో బ్యాక్ కంప్రెసర్, షోరూమ్ బ్యానెట్ పట్టి, షోరూమ్ పార్ట్స్ అన్ని అప్రాన్ కానీ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు. ఫీజ్ బాక్స్ అన్ని చెక్ చేసినా బ్యాక్ కంప్రెసర్ లేదు. థ్యాంక్ యూ. జై తెలంగాణ.